హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక సొంత ఇల్లు లేని వారికి అదిరిపోయే శుభవార్త. ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోనే పేదలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. సొంత ఇల్లు లేని వారికి త్వరలోనే గృహయోగం పట్టనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక రాష్ట్రంలో ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు సర్వే చేపట్టనున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లు లేని వారిని గుర్తించి జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లోగా ఈ సర్వేను పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు 2026 మార్చి నాటికి రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. వీటిలో 3 లక్షల ఇళ్లకు సెప్టెంబర్ నెలలో గృహ ప్రవేశాలు చేయించాలని, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీపైన చంద్రబాబు చర్చించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని అమలు చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే పెద్ద కుటుంబాలకు ఉమ్మడి ఇల్లు నిర్మించే ఆలోచన కూడా చేయాలని సూచించారు.